హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మసాలాలు ఏమీ లేకుండా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూసేద్దాం. ముందుగా ఈ నువ్వుపిండి పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ గ్లాస్ నువ్వులు తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. మీరు కావాలి అంటే కప్తో కూడా తీసుకోవచ్చు. ఈ నువ్వులను ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు అనేవి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా 5 to 10 మినిట్స్ ఫ్రై చేశాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పల్లీలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 3-4 ఎండుమిర్చిని వేసుకుని దోరగా వేయించుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువగా తినేవారైతే 4 ఎండుమిర్చిని వేసుకోండి. లేదు మీరు కొంచెం స్పైస్ తక్కువగా తినేవారైతే 3 ఎండుమిర్చి వేసుకుని దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని వీటిని ఒక ప్లేట్లో తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుపిండి పులిహోరకి రైస్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 గ్లాసు బియ్యాన్ని తీసుకోండి. వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకుని మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యానికి గాను 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది మీరు యూజ్ చేసే బియ్యాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే కుక్కర్ విజిల్స్ అనేది మీరు వాడే కుక్కర్ని బట్టి 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ను ఒక గిన్నె తీసుకుని పులిహోర కలపడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకుని రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేశాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ నువ్వుపిండి పులిహోర రెడీ అండి. ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా క్విక్గా 5 నిమిషాల్లో చేసేయచ్చు. నువ్వుల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల్లో బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.